నమస్తే అండి, నేను రజా. ఎండలు దంచి కొడుతున్నాయి. దయచేసి ఎవ్వరూ కూడా రోడ్లపైకి వెళ్ళకండి. మామూలుగా కాదు, 100 ఏళ్ల రికార్డు బ్రేక్ అయిందంట. చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక పక్క రాజకీయాల హీట్ విపరీతంగా పెరిగిపోతుంది. కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు. అదొకటి అనుకుంటే ఇప్పుడు ఇంకో పక్క చూసుకుంటే కనుక ఎండ దంచి కొడుతుంది. సో వాతావరణ శాఖ చెప్తుంది ఏపీలో ఉష్ణోగ్రతలు 100 ఏళ్ల రికార్డుని అయితే బద్దలు కొట్టినట్టు చెప్తుంది. ఏడాదికి అయితే ఎండలు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. వేడిగాల్లో తీవ్రత పెరిగిపోతుంది. ఒక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఒకలాంటి విచిత్ర వాతావరణం ఏప్రిల్ నెలలో కనిపించింది. ఈ నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవడం అయితే జరిగింది. 103 సంవత్సరాల తర్వాత అన్ని రికార్డులు కూడా మన ఈ సమ్మర్ సూర్యుడు బ్రో రికార్డులు అయితే క్రియేట్ చేశాడు. 100 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టాడు. సినిమా రికార్డుల మాదిరి చాలా చోట్ల ఉష్ణోగ్రత వేడి వచ్చేసి 43 డిగ్రీల వరకు చేరుకుంది. అంతేకాదు తాజాగా మే నెలలో వాతావరణం ఎలా ఉండబోతుందో వాతావరణ శాఖ అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. వాతావరణ శాఖ ఏప్రిల్ నెలలో 1921 నుంచి 2024 మధ్యకాలంలో ఉష్ణోగ్రతలున్న డేటాను పరిశీలించింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ నెల అత్యధిక నెలగా ఉండబోతుందని చెప్పేసి ఆ డేటా చూపుతోంది. ఇక మరో 5 రోజుల్లో ఇది మరింత వేడిగా మారబోతుందని ఐఎండీ చెప్తోంది. సో ఐఎండీ ప్రకారం దేశంలోని తూర్పు దక్షిణ ద్వీపకల్పంలో తీవ్రమైన వేడిగాలులు ప్రభావం కనిపిస్తుందని, ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతలు వడగాల్పులు రాబోయే 5 రోజుల పాటు కొనసాగబోతున్నాయని. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సమయంలో ఓటింగ్ జరగాల్సిన చోట్ల వేడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశాల్లో కొన్ని ప్రాంతాల్లో భయంకరంగా వేడిగాలు వేసే అవకాశం ఉంటుంది. దీంతోపాటు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా వేడిగాలు వేసే అవకాశం ఉంటుంది. ఇక ఏప్రిల్ మే నెలలో సంబంధించి ఈ 2 నెలలు ఇతర సంవత్సరాల కంటే అత్యధిక ఉష్ణోగ్రతలో ఉండవచ్చని వాతావరణ శాఖ గతంలోనే చెప్పింది. ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో వాతావరణ శాఖ అధికారులు ఈ విషయం చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలంతా కూడా శ్రద్ధ వహించాలి. ఇక ఓటింగ్ విషయం చూస్తే కనుక ఆ టైంలో భయంకరంగా ఉండబోతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. మన ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు. సో ఓటు వేయడానికి వెళ్ళిన రోజున మాత్రం తలానికి గుడ్డ కట్టుకోవడం, ఇంకేదైనా చేయండి. కానీ మీ ఇంట్లో ఉంటే మాత్రం ఇంట్లో పక్కాగా ఉండాల్సిందే. కిటికీలు తలుపులు మూసి ఉంచుకోండి. వీలైనంత వరకు ప్రయాణాలు మానేయండి. కాంక్రీట్ నేలపై అస్సలు పడుకోవద్దు. కాంక్రీట్ గోడలకు ఆనుకుని కూర్చోవద్దు. ఎలక్ట్రానిక్ పరికరాలకి అన్ప్లగ్ చేసి ఉంచండి ఎక్కువసేపు అయితే కనుక. ఎండల వేడి నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, రాయలసీమ వంటి ప్రాంతాల్లో హీట్ స్ట్రోక్ ప్రమాదం కూడా ఉంది. సో ఏకంగా రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. హిమాలయ పర్వత ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణ, కర్ణాటక వంటి ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. కాబట్టి ఈ సమ్మర్ సీజన్ ఈ భయంకరంగా ఉందంట. 100 ఏళ్ళ రికార్డులని బద్దలైనవి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మన ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు, మన కుటుంబ సభ్యుల కంటే కూడా ఏది ఎక్కువ కాదు. ఒక 10 రోజుల పాటు మహా అయితే మే నెలలో భయంకరంగా ఉండబోతోంది. జూన్లో కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది. 1 నెల వరకు చాలా జాగ్రత్తలు అయితే పాటించండి. బయటికి వెళ్ళేటప్పుడు వైట్ కలర్, బ్లాక్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడద్దు. కేవలం వైట్ కలర్స్ మాత్రమే వాడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వైట్ కలర్స్ రిఫ్లెక్ట్ చేస్తాయి అన్నమాట. ఏదైతే సూర్యుని రేస్ ఉంటాయో, సన్ రేస్, వాటన్నిటిని కూడా రిఫ్లెక్ట్ చేస్తాయి అనమాట. అదే కాకుండా బ్లాక్ వేసుకుంటే కనుక అది అబ్జార్బ్ చేయడం కారణంగా మనం ఇంకా హీట్ అయిపోతాం. సో దాని కారణంగా డిహైడ్రేట్ అయిపోతాం. సో వాటర్ తాకపోతే వడదెబ్బ తాగడానికి అయితే అవకాశం ఉంది. కొబ్బరి నీళ్ళు తాగండి, మజ్జిగ తాగండి, రోజుకు ఒక 4 నుంచి 5 లీటర్ల వాటర్ తాగండి. బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా గొడుగు పట్టుకుపోండి, లేదంటే ఏదైనా కట్టుకోండి, చెవుల్లో ఏదైనా దూదులు లాంటివి పెట్టుకోండి. సో చాలా జాగ్రత్త. హెల్త్ చాలా ఇంపార్టెంట్ అనమాట.